ఫెరిటిన్ ఇంజెక్షన్ ఎందుకు ఇస్తారు డాక్టర్ గారు? ఫెరిటిన్ ఇంజెక్షన్ కాదు, ఐరన్ ఇంజెక్షన్ అది. దాన్ని ఫెరిక్ కార్బాక్సీ మాల్టేస్, ఈ మధ్యకాలంలో వచ్చిన రీసెంట్ అడ్వాన్సెస్ ఆఫ్ మెడిసిన్లో ఈ ఫెరిక్ కార్బాక్సీ మాల్టేస్ అనే ఇంజెక్షన్ కొత్తగా వాడుతున్నాము. ఇది కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంది. ఇది ఎవరికైతే ఐరన్ ట్యాబ్లెట్లు సూటబుల్గా పనిచేయట్లేదు, ఎవరికైతే ఐరన్ ట్యాబ్లెట్ల మూలాన సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఫేస్ చేస్తుంటారో, తరచుగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే నోట్లో మెటాలిక్ టేస్ట్ రావడం, గ్యాస్ ట్రబుల్, అజీర్ణం, బ్లోటింగ్ ఆఫ్ స్టమక్, కాన్స్టిపేషన్, డయేరియా, ఇది చాలా ఫ్రీక్వెంట్గా గమనిస్తూ ఉంటాం. వాంతులు అయిపోవడం. సో ఇలాంటి వాళ్ళల్లో ఈ ఇంజెక్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ ఇంజెక్షన్ ద్వారా రిజల్ట్స్ కూడా చాలా బాగా చూస్తున్నాం. సో మంచి రిజల్ట్, కరెక్షన్ ఆఫ్ ఐరన్ డెఫిషియన్సీ చాలా ఈజీగా అయితే జరుగుతుంది. ఐరన్ ట్యాబ్లెట్స్ ఎందుకు, ఐరన్ ట్యాబ్లెట్స్ చిన్నపిల్లలకి ఇస్తే కూడా ఐరన్ ట్యాబ్లెట్స్ వాళ్ళకి చాలా డిస్కంఫర్ట్ వచ్చింది అట్లా చెప్తూ ఉంటారు, ఎందుకు డాక్టర్? సో ఈ ఐరన్ అనేది స్ట్రక్చర్ ఆఫ్ ఐరన్ కొద్దిగా స్టమక్ని ఇరిటేట్ చేస్తుంది. సో ఆ కారణంగా గ్యాస్ ట్రబుల్ సహజంగా రావడం గ్రహిస్తాం. పర్టికులర్గా చిన్నపిల్లల్లో వాళ్ళు టెండర్ ఏజ్లో ఉంటారు కాబట్టి ఈ ఎఫెక్ట్స్ కాస్త ప్రొనౌన్స్డ్గా ఉంటాయి. సో వాళ్ళకి నచ్చదు. సో అందులో ఆ ట్యాబ్లెట్ మీద నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి.